నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ భూమి లెక్క ఇక పక్క భూభారతితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం. సీఎం చేతుల మీదుగా భూభారతి పోర్టల్ ఆవిష్కరణ. ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి ఒక్కరి భూమికి భూదార్. వ్యవసాయ భూములను సర్వే చేసి హద్దులు తేలుస్తాం. 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు ద్వారా సమస్యల గుర్తింపు. రాష్ట్ర ప్రజలకు ధరణి ఒక పీడకల. గత పాలకుల లబ్ధి కోసమే రెవెన్యూ వాళ్లపై దోపిడీదారులుగా ముద్ర. చట్టాలను చుట్టాల్లా మార్చుకొని వేలాది ఎకరాలు దోచుకున్నారు. ఒక ఎలుక దూరిందని ఇల్లు తగలపెట్టుకోవాలా? అవినీతికి తాము వ్యతిరేకమని, రెవెన్యూ వ్యవస్థకు కాదని ప్రకటన. భూభారతి పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పజెప్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మనిషికి ఆధార్ ఎలానో ప్రతి ఒక్కరికి భూమికి భూదార్ తెస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి హద్దులు గీసి రైతుల సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడతామని హామీ ఇచ్చారు. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక భూభారతితో అయితే కనుక రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం అని చెప్తున్నారు. ధరణి పోర్టల్ అనేది ఒక పీడకల. సో ఇప్పుడు భూభారతి ద్వారా అయితే కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా రైతుల సమస్యలకు అయితే కనుక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని చెప్తున్నారు. అలాగే ముందస్తుగా ఇది 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ లాగా, అంటే ప్రయోగాత్మకంగా ఒక 4 మండలాల్లో ముందుగా అమలు చేసి అది ఎలా వర్క్ చేస్తోంది, ఇంకా రైతుల నుంచి అభిప్రాయాలు, అంటే ఈ పోర్టల్ గురించి ఇంకా ఏవైనా సలహాలు సూచనలు ఉంటే అవి కూడా తీసుకొని అప్పుడు పూర్తిగా రాష్ట్రం అంతా అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే కనుక 4 మండలాల్లో అయితే కనుక పైలట్ ప్రాజెక్ట్ ద్వారా దీన్ని అమలు చేయబోతున్నారు. తద్వారా ఏవైతే సమస్యలు ఇంకా ఉన్నాయి అని తెలుస్తాయో వాటిని కూడా మొత్తం రెక్టిఫై చేసి ఎలా వర్క్ చేస్తోంది అన్నది కూడా చూసి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రజావాణి డాష్ బోర్డ్ లైవ్ యాక్సెస్. సీఎం కు ప్రజల అర్జీల పరిష్కారం తీరు విజ్ఞప్తులను స్వయంగా చూస్తా సీఎం రేవంత్ రెడ్డి. స్కీముల సమాచారం, లబ్ధిదారుల వివరాలతో పోర్టల్ ఉండాలి. రివ్యూలో అధికారులకు సమావేశం. సో నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో అయితే కనుక ప్రజావాణి ఏదైతే ప్రజావాణిలో ప్రజలు వాళ్ళ సమస్యల్ని చెప్తారో దానికి సంబంధించి డాష్ బోర్డ్ కి సంబంధించిన లైవ్ యాక్సెస్ అయితే కనుక సీఎం కి కూడా ఇవ్వమని సీఎం చెప్పారు. సో ప్రజల అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం తీరు విజ్ఞప్తులను స్వయంగా నేనే చూస్తా అని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్కీముల సమాచారం, లబ్ధిదారుల వివరాలతో ఆ పోర్టల్ ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. సో తద్వారా ఆ ప్రజావానికి ఎలాంటి సమస్యలు, విజ్ఞప్తులు వస్తున్నాయి, ప్రజల నుంచి ఎలాంటి అర్జీలు పెట్టుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ గా సీఎంఏ డైరెక్ట్ గా వాటిని చూసి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, కరెక్ట్ గా వెళ్తోందా లేదా అంటే ప్రాసెస్ కరెక్ట్ గా వెళ్తోందా లేదా అన్నది కూడా డైరెక్ట్ గా సీఎంఏ చూస్తారు. కాబట్టి అధికారులు మరింత జాగ్రత్తగా పనిచేసే అవకాశం అయితే ఉంది. మరో ముఖ్యమైన వార్త, అడవులపైకి బుల్డోజర్లు. తెలంగాణలో ప్రకృతి విధ్వంసం. ప్రధాని మోడీ హామీలను కాంగ్రెస్ విస్మరించింది. మేము పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటే కాంగ్రెస్ నాశనం చేస్తున్నది. అవినీతిలో కర్ణాటక నెంబర్ 1. వక్ఫ్ రూల్స్ ను కాంగ్రెస్ స్వార్థానికి వాడుకున్నది. ముస్లింలపై ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు చేయలేదు? అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ ఏనని కామెంట్. హర్యానాలో ప్రధాని మోదీ ప్రసంగం. సో నిన్న హర్యానాలో అయితే కనుక మోదీ ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే కనుక కంచగచ్చి బౌలి భూముల గురించి కూడా ప్రధాని మోడీ మాట్లాడడం జరిగింది. మేము పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటే అక్కడ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో ప్రకృతి విధ్వంసం చేస్తోంది అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ఇక ముఖ్యంగా ఆయన విమర్శించింది ఏంటి అంటే కనుక ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో వాటిని విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పారు. ఇక అవినీతిలో అయితే కర్ణాటక నెంబర్ 1 గా ఉంది. ఇక వక్ఫ్ రూల్స్ ను కాంగ్రెస్ తమ స్వార్థానికి వాడుకుంటోంది. ఒకవేళ ముస్లింల పైన నిజంగా ప్రేమ ఉంటే కనుక మరి ఎందుకు పార్టీ అధ్యక్షుడిగా ముస్లిం వ్యక్తిని చేయలేదు అని కూడా మోడీ ప్రశ్నించడం జరిగింది. ఇక అంబేద్కర్ ను అప్పట్లో ఎన్నికల్లో ఓడించింది కూడా కాంగ్రెస్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. మోడీ మరో ప్రధాన విమర్శ కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని విస్మరించి అడవులపైకి బుల్డోజర్లని పంపే పనిలో నిమగ్నమైందని చెప్పేసి ప్రధానంగా విమర్శించడం అయితే కనుక జరిగింది. అయితే ఈ విమర్శల పైన తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కనుక స్పందించారు. ముఖ్యంగా దానికి సంబంధించిన వార్త కూడా ఇచ్చారు. ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లు నరకలేదా? హెచ్సియులో మోదీ ప్రారంభించిన బిల్డింగ్లకు మున్సిపల్, ఫారెస్ట్ పర్మిషన్లే లేవు. మహేష్ కుమార్ గౌడ్. గుజరాత్ లో 17,000 చెట్లను నరికామని బీజేపీ నేతలే ఒప్పుకున్నారు. మోదీ సర్కార్ 5 ఏళ్లలో 1,09,000
చెట్లను కొట్టినట్లు పార్లమెంట్ లోనే అధికారికంగా తెలిపారు. హెచ్సియు భూములపై వాస్తవాలు తెలుసుకోవాలని మోదీకి సూచన. సో ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లను నరికారు. మరి అది తెలియదా అని చెప్పేసి మరి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అయితే కనుక సో ఈ కామెంట్స్ చేయడం జరిగింది. మరి ప్రధాని మోడీ ఏదైతే హెచ్సియులో బిల్డింగ్లు ప్రారంభించారో వాటికి మున్సిపల్ అలాగే ఫారెస్ట్ పర్మిషన్స్ లేవు అని చెప్పారు. ఇంకా అలాగే గుజరాత్ లో 17,000 చెట్లను నరికామని బీజేపీ నేతలే ఒప్పుకున్నారు. ఇక అంతేకాదు మోదీ 5 ఏళ్లలో అంటే మోదీ గవర్నమెంట్ 5 ఏళ్లలో 1.9 లక్షల చెట్లను కొట్టినట్లు పార్లమెంటులోనే అధికారికంగా తెలిపారు అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇంకా అలాగే మోదీ ముందు హెచ్సియు భూములపై వాస్తవాలు ఏంటి అన్నది తెలుసుకోవాలని కూడా సూచించారు. మరి ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు వాస్తవాలని ఇప్పుడు మంత్రులు, కార్యకర్తలు, నేతలు అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ విమర్శలు చేసుకోవడం ఇది సహజమే. మరి అలాంటప్పుడు ఇలాంటి విషయాల్లో కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి. అలాంటి వాటిపైన నిజాలని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే కనుక ఎంతో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ కంచా గచ్చిబౌలి భూముల వివాదం ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వేసిన కమిటీ కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది, ఎంపవర్ కమిటీ. మరి ఈ నేపథ్యంలో నిన్న హర్యానాలో అయితే కనుక ప్రధాని మోడీ ఏవైతే కమెంట్స్ చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం పైన, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రధాని మోడీ ఏవైతే కనుక ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుండు అని చెప్పేసి కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అయితే కనుక ప్రధాని మోడీ హయాంలోనే 5 ఏళ్లలో మరి 1.9 లక్షల చెట్లను కొట్టారని పార్లమెంట్ లోనే అధికారికంగా చెప్పారు. ఇక గుజరాత్ లో కూడా చెట్లను నరికారు అని చెప్పేసి బీజేపీ నేతలే ఒప్పుకున్నారు. మరి ఇవన్నీ కూడా తెలియదా? ఇవన్నీ మాట్లాడే ముందు అది కాకోకుండా ఈ గచ్చిబౌలి భూముల గురించి వాస్తవాలను తెలుసుకోకుండా మోడీ మాట్లాడడం కరెక్ట్ కాదు. దానిపైన వాస్తవాలు తెలుసుకొని ప్రధాని, ఎందుకంటే ఒక మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు మోడీ గారు. మరి అలాంటప్పుడు వాస్తవాలను తెలుసుకోకుండా ఇలా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ నేతలు అయితే కనుక అంటున్నారు. మరో వార్త, కారు డోర్లు లాక్, ఊపిరాడక 2 చిన్నారులు మృతి, ఆడుకుంటూ కారెక్కిన పిల్లలు, గమనించని కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా దామరిగిద్దలో విషాదం. సో నిన్న అయితే కనుక 2 పిల్లలు ఆడుకుంటూ కారెక్కారు. అయితే కార్ డోర్లు లాక్ అవ్వడంతో ఊపిరాడక 2 చిన్నారులు కూడా మృతి చెందడం జరిగింది. ఇది రంగారెడ్డి జిల్లా దామరిగిద్దలో అయితే కనుక జరిగింది. వాళ్ళ పిల్లల ఫైల్ ఫొటోస్ ఇచ్చారు. ఒకప్పుడు అయితే కనుక పిల్లలు ఆడుకుంటూ కారు ఎక్కడము, లాక్ పడ్డం, కారు డోర్ లాక్ పడ్డము, వాళ్ళు ఇరుక్కుపోయి ఎవరు గమనించక ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి గతంలో. కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయా అనిపిస్తుంది ఈరోజు ఈ వార్తను చూస్తుంటే. పేరెంట్స్ కూడా పిల్లలు జనరల్ గా ఆడుకుంటూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెహికల్స్ ఉన్నాయంటే వాళ్ళ ఆడే ఆటల్లో అంటే హైడ్ అండ్ సీక్ అని ఇలాంటి ఆటలు ఆడేటప్పుడు దాక్కోవడానికి అని చెప్పేసి కార్లు ఎక్కడమో లేదా సరదాగా ఎక్కడమో చేస్తారు. ఇట్లా దురదృష్టవశాత్తు కారు డోర్ లాక్ పడిపోయినప్పుడు బయటకి రాక ఎవరు గమనించక వాళ్ళు ఊపిరాడక పిల్లలు చనిపోతున్న అయితే కనుక మళ్ళీ మొదలవుతున్నాయా అని అనిపిస్తుంది ఈ వార్తను చూస్తుంటే. ఎందుకంటే గతంలో ఇలాంటివి చాలా జరిగాయి, తగ్గాయి అనుకునే లోపు మళ్ళీ ఇలాంటి వార్తను చూస్తే కనుక చాలా బాధాకరంగా. 2 చిన్నపిల్లలు 2 ఊపిరాడక చనిపోవడం అనేది చాలా దురదృష్టకర ఘటన. సో పేరెంట్స్ అయినా సరే పిల్లల్ని తమతో తీసుకెళ్ళినప్పుడు చూసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో వాళ్ళు ఆడుకుంటున్నా సరే గమనిస్తూ ఉండాలి కొంత వాళ్ళని. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక ఇక భూ వివాదాలకు ఇక చెల్లు అన్నది మనము చూసాము. ఇక ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినది కూడా మనం ఇందాక చూసాం. ఇక అది పూర్తిగా ప్రభుత్వ భూమే, గచ్చిబౌలి భూమిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పణ. సో ఇది గచ్చిబౌలి భూములు ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వ భూములే అని చెప్పేసి సుప్రీంకోర్టుకు అయితే కనుక అఫిడవిట్ సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వము. సో ఈ భూముల పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా కూడా చెప్పింది, ఆ భూములు గచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదే పూర్తిగా అని చెప్పేసి.
గిగ్ వర్కర్లకు భరోసా, ఉద్యోగ భద్రత, బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు ముసాయిదా బిల్లు రూపొందించిన కార్మిక శాఖ ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది రూపు. మే 1కి బిల్లు అమల్లోకి 4 లక్షల మందికి లబ్ధి. గిగ్ వర్కర్లకు భరోసా అని చెప్పేసి ఒక న్యూస్ ఐటమ్ అయితే కనుక ఇచ్చారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత, బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు అయితే కనుక ఏర్పాటు చేస్తున్నట్టు, దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు రూపొందించింది కార్మిక శాఖ. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరము ఇక ఫైనల్ గా అయితే కనుక దీన్ని ఈ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. ఇక మే 1కి బిల్లు అమల్లోకి వస్తుంది. దీని ద్వారా 4 లక్షల మంది లబ్ధి పొందుతారు అని చెప్తున్నారు. నిజంగా ఇది గిగ్ వర్కర్ల కోసం ఆలోచించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అయితే కనుక నిజంగా హర్షణీయం. మనకి తెలిసిన గిగ్ వర్కర్లు అంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇలా డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ వీళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. సో వీళ్ళ కోసం, వీళ్ళ భద్రత కోసం కూడా ప్రభుత్వం అంటే వాళ్ళ ఉద్యోగ భద్రత అలాగే బీమా కల్పనకు ఒక ప్రత్యేక బోర్డు తీసుకురావడం అయితే కనుక నిజంగా ఇది హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. మరో ముఖ్యమైన వార్త, ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీల గుర్తింపు. సో మొత్తానికైతే కనుక తెలంగాణలో నోటిఫికేషన్లకు, గవర్నమెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. 20,000 పోస్టుల భర్తీకి అయితే కనుక అవకాశం ఉంది. త్వరలోనే అంటే ఈ నెలాఖరులోగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ అయితే కనుక ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు. ఏ శాఖల్లో అయితే ఖాళీలు ఉన్నాయో వాటిని త్వరలో ఆ ఖాళీల గుర్తింపు కూడా జరుగుతుంది. మొత్తానికైతే కనుక ఈ నెలాఖరులోకే ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని అయితే కనుక చెప్తున్నారు. సో ఏది ఏమైనా కూడా దాదాపు 20,000 పోస్టుల భర్తీకి అయితే కనుక అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎవరైతే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు కోసం నిరీక్షిస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే కనుక ఇంకా అంటే వాళ్ళ ప్రిపరేషన్ ఇంకాస్త వేగవంతం చేయాల్సిన అవసరం అయితే కనుక ఉంది. ఎందుకంటే కనుక ఈ నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభించి ఆ తర్వాత ఖాళీలు గుర్తించిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఆ ప్రిపరేషన్ కొంచెం పెంచుకుంటే కనుక, ఎందుకంటే నోటిఫికేషన్ ఖాళీలు గుర్తించిన వెంటనే ఎంత త్వరగా నోటిఫికేషన్లు ఇస్తారో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని చెప్పేసి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రిపరేషన్ ఇంకొంచెం పెంచుకుంటే కనుక బాగుంటుంది. మెహుల్ చోక్సీ అరెస్ట్. బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి 1,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 1,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం దర్యాప్తు సంస్థలు అతడి అరెస్టుకు ధృవీకరించాయి. చోక్సీని పరారీలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలంటూ ఈడీ చేసిన అభ్యర్థన 7 ఏళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉంది. పిఎన్బిని దాదాపు 13,000 కోట్లకు మోసగించిన కేసులో మెహుల్ చోక్సీ నిందితుడు. ఈ కేసులో అతడి మేనలుడు నీరవ్ మోదీ మొదటి ముద్దాయి. నీరవ్ మోదీని ఇప్పటికే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. ఇక 2019 నుంచి అతడు లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. సో మొత్తానికైతే కనుక వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని బెల్జియంలో అరెస్ట్ అయిన ఈ చోక్సీని అయితే కనుక భారత్ కి అప్పగించాలంటూ ఏడాది కిందటే ఆ దేశానికి వెళ్ళిన అతన్ని అంటే మెహుల్ చోక్సీని అయితే కనుక భారత్ కు అప్పగించాలంటూ దర్యాప్తు సంస్థలు ఏదైతే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ అయితే కనుక అడగడం జరిగింది. సో ఈ అభ్యర్థన కారణంగానే అతన్ని అయితే కనుక సో ఈ నేపథ్యంలోనే ఈ అభ్యర్థన మేరకే చోక్సీని అయితే కనుక అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ మెహుల్ చోక్సీ అనే అతను అయితే కనుక ఒక వజ్రాల వ్యాపారి. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 1,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ఇతన్ని అయితే కనుక అంటే పరారీలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా కూడా ప్రకటించాలని ఈడీ చేసిన అభ్యర్థన కూడా 7 ఏళ్లుగా కోర్టులో అలాగే పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి ఈ పిఎన్బి నుంచి దాదాపు 13,000 కోట్ల డబ్బులు తీసుకొని దాన్ని ఎగ్గొట్టారంటే మోసగించారు. ఈ మోసగించిన కేసులో అయితే కనుక 65 ఏళ్ల వయసు కలిగిన మెహుల్ చోక్సీ నిందితుడు. ఇక అతడి మేనలుడు ఎవరైతే నీరవ్ మోదీ ఉన్నారో ఆయన కూడా దీంట్లో మొదటి ముద్దాయి. అయితే ఇక్కడ నీరవ్ మోదీని అయితే కనుక ఇప్పటికే ప్రపంచ ఆర్థిక నేరస్తుడు అని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అతను అయితే కనుక లండన్ లో జైల్లో నిర్బంధంలో. వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్. దేశ రాచరిక వారసత్వ సంపద చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది. ఇందౌర్, బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన ప్రపంచంలోనే అరుదైన
ఈ నీలిరంగు వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్ సంస్థ వేలం వేయనుంది. 23-24 క్యారెట్ల ఈ వజ్రం ధర 300 కోట్ల నుంచి 430 కోట్ల వరకు ధర పలుకొచ్చని భావిస్తున్నారు. సో ఈ వజ్రానికి 259 సంవత్సరాల చరిత్ర కూడా అయితే కనుక మొత్తానికైతే కనుక గోల్కొండ బ్లూ డైమండ్ అయితే కనుక వేలానికి పెట్టారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రధాని గచ్చిబౌలి విషయంలో వాస్తవాలకు దూరంగా ప్రధాని కామెంట్స్. కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలనే ఉద్దేశంతోనే ఎంపీ చామల ప్రధాని వ్యాఖ్యలను తప్పుబడుతూ ఖండన. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే గచ్చిబౌలి భూముల గురించి మాట్లాడారో, విమర్శలు చేశారో అవి వాస్తవాలకి దూరంగా ఉన్నాయి ప్రధాని మోడీ వ్యాఖ్యలు అని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలన్న ఉద్దేశంతోనే విమర్శించారు అన్నది కూడా చామల అయితే కనుక చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేశారో ఈ భూముల పైన వాటిని తీవ్రంగా ఖండించారు ఎంపీ అయితే కనుక. ఎందుకంటే వాస్తవాలను తెలుసుకోకుండా ఏదో కాంగ్రెస్ పార్టీని అనాలి కాబట్టి అన్నట్టే కనిపించిందా ఆ ఉద్దేశంతోనే అన్నారు. కానీ ఏదైతే మోడీ కామెంట్స్ చేశారో అవి వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మరి ముఖ్యమైన వార్త, నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే అన్యాయం చేసినట్టే. ఓ కుటుంబంలో ఇప్పటికే 3 పదవులు, అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు. సో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కనుక అన్యాయం చేసినట్లే అని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఓ కుటుంబానికి సంబంధించి ఇప్పటికే 3 పదవులు ఉన్నాయి, అందులో తిరిగి వచ్చిన వాళ్ళకైతే కనుక పోస్టులు ఇస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ప్రేమ్ సాగర్ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం అయితే కనుక జరిగింది, నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే అన్యాయం చేసినట్టే అని. ఇక మరో ముఖ్యమైన వార్త, దళితుడిపై ఇంత క్రూరత్వం, బట్టలు ఉడదీసి పోలీసులు ఈడ్చుకెళ్లడం దారుణం. రాహుల్ మహబ్బత్ కార్ దుకాణంలో ఇదేనా దళితుల పరిస్థితి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో దళితుడిపై క్రూరంగా దాడి చేయడం మాటవిక న్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నాడు. దళితుడి బట్టలు ఉడదీసి పోలీసులు లాక్కెళ్లిన తీరును ఆయన తప్పుపట్టారు. రేవంత్ సర్కార్లో దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాలపై ఇప్పటికైనా రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సో ముఖ్యంగా నిన్న అయితే కనుక ఇక్కడ ఇంకొక వార్త ఇచ్చారు, దానికి సంబంధించి దళిత నాయకుడికి ఘోర అవమానం, బట్టలు తీసి జీపులో ఎక్కించిన పోలీసులు. అంబేద్కర్ జయంతి రోజున దారుణం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఘటన. సిఐని సస్పెండ్ చేయాలని దళిత సంఘాల ధర్నా. ఒక దళితుడిని, ముఖ్యంగా అది కూడా అంబేద్కర్ జయంతి రోజున ఒక దళితుడిని బట్టలు తీసి జీప్ ఎక్కించడం పోలీసులు, ఇది చాలా దారుణము, క్రూరము అని చెప్పేసి కేటీఆర్ అయితే కనుక మండిపడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన. అలాగే ఇదేనా అంటే రాహుల్ మెహబత్ కా దుకాన్ లో ఇదేనా దళితుల పరిస్థితి అని కూడా ఆయన అడగడం జరుగుతుంది. అలాగే ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయం అని చెప్పేసి కేటీఆర్ అయితే కనుక విమర్శించడం జరిగింది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త, కంచ రైతుకు వెత కంచికి చేరని కథ. 444 ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 186 మంది రైతులు ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ. అక్కడ బిల్లీరావుకి కట్టబెట్టిన బాబు, రద్దు చేసిన వైఎస్. ఐఎంజీ భారత కేసు ఓడిపోవడంతో రేవంత్ సర్కార్ ఫెన్సింగ్, తమ భూములను తిరిగి ఇవ్వాలంటూ రైతుల పోరుబాట. 1956లో మొత్తం 2131 ఎకరాలను సేకరించిన అటవీ శాఖ పశుగ్రాసం కోసం పశుసంవర్ధక శాఖకు భూముల బదలాయింపు. ఏళ్ల తరబడి సాగు చేసుకుని జీవనోపాధి పొందిన రైతులు. శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుతో మొదలైన భూసేకరణ. ఎయిర్పోర్టు పక్కన 450 ఎకరాలు బిల్లీరావుకు కట్టబెట్టిన బాబు. పరిహారం ఎకరానికి 65,000, బిల్లీరావుకు ఇచ్చింది 25,000కి. బిల్లీ డీల్ రద్దు చేసి ఇందుటెక్, బ్రాహ్మణి టెక్లకు ఇచ్చిన వైఎస్. 186 మంది రైతులకు నేటికి పైసా పరిహారమైన దక్కని వైనం. నిరుడు ఐఎంజీ భారత్ పై కేసు గెలిచిన సర్కార్. భూమి స్వాధీనం. తమ భూములు తమకివ్వాలని కోరుతున్న మామిడిపల్లి రైతులు. లీగల్ చిక్కులు వీడినందున న్యాయం చేయాలని వేడుకోలు. సో ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుతో భూసేకరణ మొదలైందో, ఆ భూసేకరణ మొదలైన తర్వాత ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న 450 ఎకరాలు అయితే కనుక బిల్లీరావుకు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు. అయితే ఆ తర్వాత బిల్లీ డీల్ రద్దు చేసి ఇందు టెక్, బ్రాహ్మణి టెక్కులకి వైఎస్ఆర్ అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
దీనివల్ల 186 మంది రైతులకు నేటికి పైసా పరిహారమైన దక్కలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే లీగల్ గా ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి వీడినందున న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అలాగే తమ భూములు తమకి ఇవ్వాలని కూడా రైతులు కోరుతున్నారని చెప్పేసి ప్రధానంగా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.